బాగుంటాయా బాగాలేవా? ఏ అమ్ముకుంటావా ఎట్లా అన్నీ? ఏంది ఒకవేళ చూడాలి వీడియోలు చూస్తారు, మీరు సబ్స్క్రైబ్ చేసి ఉంటారు, ఏదో ఒక ఛానల్ రివ్యూ చేసే ఛానల్, రివ్యూలు చెప్పే ఛానల్ చూడరు, వీడియోలు చూడరు, అతను ఏం చెప్తాడో వినరు. ఎవరన్నా సరే అది చెప్పేదిని మీరు డిసైడ్ చేయగలరు సినిమా బాగలేదు అని. పోయి సినిమా హాల్కి పోయి మీరు చూడది, మీ మైండ్కి ఏమనిపిస్తుందో అది చెప్పదు అనమాట. సినిమా ప్రతి ఒక్కడు బాగలేదు. హాయ్ బ్రదర్స్, ఎలా ఉంటారు బ్రదర్స్? ఈ వీడియో వచ్చేసి మన తెలుగు సినిమాలు కోవిడ్లో ఆడుతాయా అని కొంతమంది అడిగి ఉంటారు, వాళ్ళ కోసము. ఎందుకంటే కొంతమంది కామెంట్లు అడిగి ఉంటారు, అది అరబ్ కంట్రీ కదా, మన తెలుగు సినిమాలు ఆడతాయా ఆడవా అని అడిగి ఉంటారు. ఈరోజు అది కాక సాహో సినిమా రిలీజ్ ఇక్కడ ఫ్రైడే, ఈరోజు ఫ్రైడే. కానీ సినిమాలు ప్రతి ఒక్క సినిమా తెలుగు సినిమా ఆడుతుందా అంటే ప్రతి ఒక్కటి ఆడదు బ్రదర్. మన వాళ్ళు ప్రతి ఒక్క సినిమా బాక్స్ తెచ్చి అంటే మెయిన్ హీరోలు ఉంటారు కదా, వాళ్ళు అవన్నీ తెచ్చి సినిమాలు ఏవైతే ఆడిపిస్తారో. కొన్ని చిన్న సినిమాలు అవి ఎంత పెద్ద హిట్ కానీ లేదు, చిన్న సినిమాలు చిన్న సినిమాలని చిన్న హీరోల సినిమాలని తయారు. ఎందుకంటే మెయిన్ హీరోలు అయితే ఫ్యాన్స్ ఉంటారు, వస్తారు అనేది ఇక్కడ తెచ్చి ఆడిపిస్తుంటారు. ఈరోజు వచ్చేసి సాహో సినిమాకి పోతాడా, నేను మా ఫ్రెండ్స్ పోతాడా. కానీ ఏంటంటే ఈరోజు ఫ్రైడే కదా, నిన్న నుంచి నేను మా ఫ్రెండ్స్ ఎక్కడ పడితే అక్కడ సినిమా సాహో సినిమా ఏ హాల్లో ఉందంటే ఆ హాల్ దగ్గరకంతా పోయి ఎంక్వైరీ చేస్తా అంటే ఎక్కడ టికెట్లు దొరకడం లే. ఎందుకు చెప్తలేరు ఎక్కడ, మళ్ళీ ఇండియాలో కూడా ఫోన్లో చూస్తాడా టికెట్లు దొరకడం లేదు. ఇక్కడ కువైట్లో కూడా దొరకడం లే. ఆయన సినిమా మటుకు చాలా థియేటర్లోనే వేశారు సాహో, కానీ దొరకడం లే టికెట్లు. ఎందుకు దొరకడం లే అంటే మీకు ఒక సీక్రెట్ చెప్తాను చూడండి. ఇక్కడ వీళ్ళు మన వాళ్ళు ఉంటారు కదా, మన వాళ్ళే తెలుగు వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ముందుగానే బుక్ చేసేసి ఉంటారు. వీళ్ళకాడ ఏటీఎం కార్డు ఉంటుంది కోవిడ్ది, ఏటీఎం కార్డులో ఆన్లైన్లో బుకింగ్ చేసేసేది తీసుకువచ్చి ఆ టికెట్లు బ్లాక్లో అమ్మేస్తారు. నిజంగా నేను చూశాను అనమాట. నిన్న ఎక్కడో పోయింటే హవేలో మళ్ళీ 360 బ్లాక్లో అమ్ముతారు అనమాట. ఇప్పుడు నాకు దొరికింది వచ్చేసి ఇది మామూలుగా సాహో సినిమాకు నాకు టికెట్ ఎంతకు దొరికిందంటే ఫర్వానియా అంట, ఇది హవేలీలో వచ్చేసి 3.5 దినారు ఎంతో ఉంది టికెట్ హవేలీ సినిమా హాల్లో. ఇక్కడ మళ్ళా నేను వచ్చేసి 360లో దొరికాయి మాకు. సినిమా మా ఫ్రెండ్ తీశాడు, 4 దినాలు పడింది ఒక టికెట్. ఒక టికెట్ 4 దినాలు పడింది కదా. ఒక టికెట్ 4 దినాలు పడితే వీళ్ళు మన వాళ్ళు బ్లాక్లో అమ్ముతుంటారు కదా సినిమా. బుకింగ్ ఆన్లైన్లో మామూలుగా బుక్ చేసుకొని సినిమా టికెట్లు తీసుకొని బ్లాక్లో అమ్ముతారు. బ్లాక్లో 4 దినాల టికెట్ 3.5 దినాల టికెట్ ఎంతకు అమ్ముతారంటే దారుణంగా ఉంది అన్నమాట. అంటే మళ్ళీ సినిమా అలాంటిదనో ఎట్టెట్నో తెలియడంలే. కానీ 10 దినాలు 15 దినాలు అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 4 దినాలు అనుకోండి సపోజ్ టికెట్ అంటే 950 రూపాయల దాకా అవుతుంది మన ఇండియన్ డబ్బు. అలాంటిది 10 దినాలు అంటేనే మీకు అయిపోయి 2200 అట్లా అవుతుంది. 15 దినాలు అంటే 3500 3200 నాకు అవుతుంది 15 దినాలన్నీ. అంటే నెట్లు చూడలే, నేను ఊరికి చెప్తాను, ఆల్మోస్ట్ అంతే అవుతుంది. ఆ మైనర్ టికెట్లు బ్లాక్లో అమ్ముతాను బ్రదర్స్, చూడది. నాకైతే ఎట్లా నేను అనుకున్నా, నేను మా ఫ్రెండ్ చెప్పినా ఒరే ఈ మాదిరి ఎట్లా దొరకవు, అందరూ ఇట్నే బ్లాక్లో అమ్ముకోవాలని అందరు సినిమా టికెట్లు తీసేసి ఉన్నారు. చూద్దాం. ఒక పిచ్చి ఉంది కానీ నాకు కూడా సినిమా చూడాలని, కానీ మరీ అంత పిచ్చి లేదు. అంత 10 దినాలు 15 దినాలు పెట్టి సినిమా చూసేంత పిచ్చి ఏం లేదు. చూద్దాంలే తక్కువ ఉన్నప్పుడు అనుకున్నా. కానీ అప్పటికే రివ్యూలు అవి వస్తాయి కదా, నేను పట్టించుకోలేదు. ఇంకా దొరికితే దొరకని నేనేమనుకున్నా అంటే 5 దినాల లోపలైతే బ్లాక్లో దొరకని, ఎక్కడన్నా దొరకని పోదాంలే అనుకున్నా. కానీ మా అదృష్టం ఏంటంటే మా ఫ్రెండ్ 360కి వెళ్ళినాడు. అంటే ఇక్కడ పోస్టర్ వేస్తారనమాట, అదో ఫలానా హాల్లో అని. మళ్ళీ ఆ పోస్టర్లో కూడా వేయలేదు, ఎందుకో 360లో సినిమా ఉంది అని. మా ఫ్రెండ్ 360లో ఉందేమో అని ట్రై చేద్దామని పోయింటే అక్కడ ఎట్నో పోస్టర్లో వేయలేదు కాబట్టి ఎందుకో అక్కడ మటుకు దొరికినాయి. ఒక్కొక్క టికెట్ 4 దినాలు పెట్టి మా ఫ్రెండ్ తీసేసాడు సుమారుగా.
ఒక 15 టికెట్లు దాకా ఏమో తీసి ఉన్నారు. అంటే అంత ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు ఆడ ఉండే వాళ్ళు అంతా వస్తున్నారు అందుకు. ఇంకా అయితే బ్రదర్స్ ఇప్పుడు వచ్చేసి నేను ఎయిర్పోర్ట్కి పోతున్నాను. మా ఫ్రెండ్ వస్తున్నాడు అనమాట, ఇంటికి పోయినాడు, రిటర్న్ వస్తున్నాడు మళ్ళీ పోయేటికి. వాడిని పికప్ చేసుకొచ్చి మళ్ళా తర్వాత సినిమాకు పోయే వీడియో చూద్దాం. ఫస్ట్ పోయి మా ఫ్రెండ్ని పికప్ చేసుకోవచ్చా ఎయిర్పోర్ట్కి పోయి. ఎంత టికెట్ బ్లాక్లో ఎంత ఉంది? యాడ్రా సోమి టికెట్ మామూలుగా ఇడ్లీ సాంబార్ 3 లే వడ లేకుండానే కావాలా వడ? ఎయిట్ బాగుంటాయా బాగాలేవా? ఏ అమ్ముకుంటావా ఎట్లా అన్నీ? ఏంది బ్రదర్ ఇప్పుడు వచ్చేసి నేను నైట్ 8:30 అవుతుంది. 360 వచ్చేసాను, పార్కింగ్ పెట్టేసి బండి లోపలికి పోతాండా. లోపల వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో అనుకుంటా హాల్ ఉండేది. 360లో నేను ఏ సినిమా చూడలేదు. ఆల్మోస్ట్ నేను పాహెల్ చూశాను, ఖైతాన్లో చూశాను, ఇంకా ఈ ఎక్కడ హవేల్లో చూశాను. 360 ఇదే పర్సూరి. వీళ్ళంతా మన తెలుగు వాళ్ళే, అంతా సినిమాకి వచ్చి ఉంటారు దీనికి సాహో సినిమాకు. వీడియో ఎక్కువ తీయలేను ఎందుకంటే ఆడ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కోవిడ్ వాళ్ళు. ఎందుకంటే కోవిడ్ వాళ్ళ మహాల్ కాబట్టి పెద్దగా తీయలేను. యా బ్రదర్స్, నిన్ననే సాహో సినిమా చూసి వచ్చాను. నిన్ననే అని ఎందుకంటావా అంటే ఈరోజు సాటర్డే కానీ నిన్న ఫ్రైడే నేను పోయినాను. నాకు సినిమా టికెట్లు వచ్చేసి 8:45కు అట్లా దొరికినాయి. అంటే టైమింగు 8:45కు కోవిడ్ టైమింగు. రాత్రి ఇంటికి వచ్చేందుకు నేను రూమ్కి వచ్చేందుకు 12 అట్లా అయింది. అందుకు నైట్ నిన్న ఏ వీడియో తీసి వీడియో ఏం చేయలేదు. ఈ వీడియో కూడా నేను చెయ్యను ఎందుకంటే నిన్న కొద్దిగా తీసినాను. ఈ వీడియోలోనే ముందు చూసింటారు సినిమాకి టికెట్లు దొరికినాయి ఇట్లా బ్లాక్లో, అది అంటే బ్లాక్లో ఏమైనా అమ్ముతారని చూసింటారు ముందు. ఆ వీడియో నేను పోయేటప్పుడు తీశాను, బండ్లో పోయేటప్పుడు ఏడకు పోయేటప్పుడు నేను వీడియో తీశాను. తర్వాత వచ్చేసి అది నేనేం చేశానంటే ఇంకా సినిమాకి పోవడానికి నైట్కి కదా సినిమా, సాహో సినిమా నైట్కి కదా అని యూట్యూబ్లో ఏదైనా చూస్తూ ఉంటాం కదా మేము కూడా. ఏదైనా చూసేటప్పుడు ఈ యాడ చూసా సినిమా బాగలేదు, ఎవడెవడో రివ్యూలు మాదిరి చెప్తాడు, ఎవడెవడో వీడియోలు చేస్తారు, సినిమా బాగలేదు అదేంది ఇదేంది అంటారు. ఇవన్నీ చూసి మా ఫ్రెండ్ 16 టికెట్లు తెచ్చినాడు. 16 టికెట్లు తెచ్చినాడు. అందరూ వచ్చారని ఫ్రెండ్స్ అంతా, అంటే వానికి తెలిసిన ఫ్రెండ్స్ అందుకు అంతా. లాస్ట్కి ఏం చేశాడంటే సినిమా బాగలేదని టాక్ వచ్చేందుకు వేరే తెలిసిన వాళ్ళకి ఇచ్చేసాడు. ఓన్లీ మేము 7 మంది దాకా తెలిసేవాళ్ళు, అంటే మా ఫ్రెండ్స్కి తెలిసేవాళ్ళు, మాకు తెలిసేవాళ్ళు 4-5 అట్టు పోయినాం. యా బ్రదర్, సినిమా బాగలేదు నెగిటివ్ కామెంట్ పెడతా అంటే నెగిటివ్ రివ్యూస్ ఇచ్చా అంటారు కదా. నెగిటివ్ రివ్యూస్ ఇవ్వాలని వాళ్ళు ఏమి ఉండదు. వాళ్ళ మైండ్లో అంటే మీ మైండ్ వాళ్ళ మైండ్ ఎట్లా ఒకటే అవుతుంది. ఇప్పుడు మీరు ఆలోచన చేసే వేరు విధానం ఉంటుంది, అతను ఆలోచన చేసే వేరు విధానం ఉంటుంది. అది ఎట్లయితుంది? అతను చెప్పింది కరెక్టు, అంటే అతనికి ఏమనిపించిందో ఎవడన్నా సరేలేదు, రివ్యూలు చెప్పేవాళ్ళు ఎవరన్నా సరే, సాహో సినిమా అని కాదు, ఏ సినిమా అయినా
రివ్యూని చూసి సినిమాలకు మటుకు పోవాగరి. నిజంగా నేను చెప్తాను కదా, రివ్యూలు చూసి సినిమాలకు పోవాగరి. ఒకవేళ చూడరు, వీడియోలు చూస్తారు, మీరు సబ్స్క్రైబ్ చేసి ఉంటారు ఏదో ఒక ఛానల్, రివ్యూ చేసే ఛానల్, రివ్యూలు చెప్పే ఛానల్, చూడరు, వీడియోలు చూడరు, అతను ఏం చెప్తాడో వినరు. ఎవరన్నా సరే అది చెప్పేదిని మీరు డిసైడ్ చేయగలరు సినిమా బాగలేదు అని. సినిమా హాల్కి పోయి మీరు చూడరి, మీ మైండ్కి ఏమనిపిస్తుందో అది చెప్పదు అనమాట. సినిమా ప్రతి ఒక్కడు బాగలేదంటారని, బాగలేదంటే ఎట్లా? ఇప్పుడు నిన్న ఏం జరిగింది చూడరి. నిన్న మా ఫ్రెండ్ టికెట్లు తీసాడనే కదా, వాడు రాజు అని. వాడు ఏం చేశాడంటే 16 టికెట్లు తీసినాడు, 7 మంది మేము పోయినాం, మిగతా టికెట్లు వేరే వాళ్ళకి ఇచ్చేసాం, వేరే వాళ్ళకి అమ్మేసాం అనమాట. ఎందుకు బాగలేదంటారా అని వాడే అమ్మేశాడు, వాడి టికెట్ తీసినాడు, నాకు సంబంధం లేదు. అదేమైందంటే లాస్ట్కు సినిమాకు పోయినప్పటి నుంచి ఒక పక్క మా ఫ్రెండ్ రాజు అనేవాడు కూర్చున్నాడు, ఒక పక్క ఇంకొక ఫ్రెండ్ కూర్చున్నాడు. వీళ్ళిద్దరికీ ఈ రివ్యూలు చూసి పిచ్చి అనమాట. చూసి సినిమా బాగలేదు, సినిమా బాగలేదని. అంటే థియేటర్ దగ్గర ఎట్లుంది బయట ఆడ తెలుసా? నేను చెప్తాను చూడండి. కోవిడ్లో ఎట్లుందంటే బయట అంటే వీళ్ళు సినిమా హాల్లోకి కూడా పోలేదు, సినిమా కూడా చూడలేదు. ఈ ఫోన్లలో యూట్యూబ్లో అందుకు రివ్యూలు చూసేది. ఏమనుకుంటారంటే బయట సినిమా హాల్లోకి కూడా పోలేదు, బయట టికెట్లు కానీ టికెట్లు తీసుకునే కానీ ఉండి సినిమా బాగలేదంట. ఏం చేయాలా, తీసుకున్నాం టికెట్లు, పోవాల్సిందే, ఏం చేయొచ్చు అని అట్లా పోతారు. ఏడ బాత్రూంలో పోయినా సినిమా బాగలేదంట. ఏందా అది ఇదే ఆ మైండ్స్. సినిమా బాగలేదని వచ్చి మైండ్ సెట్తో మీరు సినిమా హాల్లో కూర్చొని సినిమా చూస్తే మీకు నచ్చుతుంది. సినిమా ఎట్లా నచ్చుతుంది? నచ్చదు కదా. నాకు పరిచయం పట్టుంది కొంత గొంతు, ఎందుకంటే చల్ల నీళ్ళు తాగినాను నిన్న, అందుకు గొంతు కొంత రాజుగా ఉంటుంది. ఓకే, అదే మీకు సినిమా హాల్కి మీరు సినిమా చూడకముందే సినిమా బాగాలేదంట ఫోన్లో ఎంతమంది చెప్తారు రివ్యూలు, అది ఇది అన్ని చూసి మీరు అవన్నీ మైండ్లోకి ఎక్కించుకొని సినిమా చూస్తే మీకేం నచ్చుతుంది? ఒకవేళ చూడొద్దండంలే, ఎవడు రివ్యూలు చేసేవాళ్ళు వాళ్ళు వీళ్ళు చూడరు, వీడియోలు చూడరు, కానీ మీకు అనేది సొంత నిర్ణయం తీసుకోరు. నేను ఈ వీడియో ఎందుకు చేస్తానంటే ఇదే, కొంతమంది సినిమా బాగాలేదంట అంటారు కదా, అది ఎందుకు బాగలేదంట అంటారంటే కొంతమంది ఏమన్నా బాహుబలి తర్వాత వచ్చిన సినిమా అనో ఎట్టెట్నో అందుకోసమే ఉంటుంది. ఎందుకంటే బాహుబలిలో ఏంటంటే పెద్ద డైరెక్టరు కొన్ని ఉన్నాయి కాబట్టి దీంట్లో కూడా మచ్చులుగా ఉంటాయంటే వెంటవేలు బాగుంది, వెంటవేలు ముందు వచ్చే సీన్ బాగుంది, క్లైమాక్స్లో వచ్చే సీన్ అయితే నాకైతే క్లైమాక్స్లో అయితే పిచ్చగా నచ్చింది. నాకు క్లైమాక్స్ అయితే నేను ఊహించలే అనమాట, ఆ మాదిరి అవుతుందని. నేనేమనుకున్నా అంటే అది లాస్ట్కు పోలీసు ఆ దొంగ అనే అది ట్విస్ట్ అనేది అట్నే ఉంటుంది. లాస్ట్కు ఊహించలే అనమాట ఏంది అది అనేది. బాగుంది సినిమా మటుకు బాగుంది. నెగిటివ్గా చెప్పే వాళ్ళను చూడరు, వీడియోలు ఖచ్చితంగా చూడరు, యూట్యూబ్లో వచ్చా ఉంటాయి, రికమెండ్లో వచ్చా ఉంటాయి, చూడరు. కానీ మీకంటూ సొంత నిర్ణయం తీసుకొని సినిమాలు చూడరు. అది ఒకవేళ మీరు కూడా పోయింటారు, నేను లేట్గా చేస్తాను కదా వీడియో, మీరు కూడా పోయి చూసి ఉంటారు. మీకు మీ మైండ్ సెట్కు, మీకుంటే మైండ్ సెట్కు అప్పుడు సినిమా నచ్చిందా లేదా అది ఒక్కటి చెప్పాలి అంతే. ఓకే, రివ్యూలు చూసి మటుకు సినిమాలకు పోవాగరు బ్రదర్స్. అది ఖచ్చితంగా సినిమా బాగుంది. నేను ఒకటి చెప్తాను చూడరి, ఎట్లా ఛాన్స్ వచ్చింది కాబట్టి సినిమాల గురించి. ఇట్నే ఒక సినిమా మిస్ చేశాను, 2 సినిమాలు మిస్ చేశాను నేను. నేను కొన్ని సినిమా మిస్ చేసేసాను అనమాట. ఇట్నే రివ్యూలు కొంతమంది చెప్పేది చూసి బాగలేదని. తర్వాత అది యూట్యూబ్లో అప్లోడ్ అయినాక 1 year తర్వాత ఏమో చూశాను నేను. 1 year సినిమా వచ్చినాక నేను ఒక్కడినే మహేష్ బాబుది సినిమా 1 year తర్వాత యూట్యూబ్లో వచ్చింటే చూశాను. నాకైతే పిచ్చగా నచ్చింది. ఇప్పుడు కూడా చూస్తా అంట అది సినిమా, ఎప్పుడన్నా బోర్ కొడితే నాకు. అది ఇంకోటి ఎన్టీఆర్ది టెంపర్ సినిమా కూడా అట్నే అనమాట. కొంతమంది బాగుంది అంటారు, కొంతమంది సూపర్ అది ఇది అంటారు. ఏంటంటే ఇట్లా చెప్పి వేరే వాడు చెప్పేది విని మటుకు సినిమాలో పోవాలి. సినిమాలో మన మైండ్లో ఏముంటుందో, మనకేం నచ్చుతుందో కదా, మనకు నచ్చింది వానికి వేరే వాళ్ళకి నచ్చాలని రూల్ ఏం లేదు కదా. వాళ్ళకి నచ్చింది మనకు నచ్చకపోవచ్చు. ఇప్పుడు వేరేవాడు ఎవడో నెగిటివ్ కామెంట్ అంటే సినిమా బాగలేదని చెప్తాడు, మీకు నచ్చచ్చు కదా. నాకు మటుకు నచ్చింది, బాగానే ఉంది. తీసేసేంత సినిమా అయితే కాదు కదా, బాగలేదు అని చెప్పేంత సినిమా అయితే కాదు, బాగానే ఉంది, సూపర్ సినిమా మటుకు బాగుంది. ఓకే,
ఇంకా అది బ్రదర్స్ నేను చెప్పాలనుకునే సినిమాల గురించి. నిజంగా బాగుంది సినిమా. పోయి అంటే మీరు ఒక రివ్యూ చూడకుండా మీరు సొంతంగా పోయి సినిమా చూసి తర్వాత ఈ వీడియో కింద ఏదైనా కామెంట్ పెట్టాలి. ఒకవేళ చూసి ఉన్నే పెట్టాలి, నాకేం బాధలే. మీకు నచ్చిందా లేదా అని కాదు, అంటే మీకు నచ్చిందని పెట్టాలి, మీకు నచ్చలేదన్నా అని పెట్టాలి, లేదంటే నచ్చింది అన్నా అని పెట్టాలి, లేదంటే నచ్చలేదు అన్నా అని పెట్టాలి. అంతే. చూసి ఉంటే మీరు, చూడకుంటే సినిమా బాగుంది పోయి చూడాలి. యా బ్రదర్స్, ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. ఇంకోటి ఏంటంటే నేను ప్రతి ఒక్కడు బాగలేదంటారు సాహో సినిమా, ఈడేంది బాగుంది అంటారు, ఏమైనా ప్రభాస్ ఫ్యాన్ అది ఇదని పెట్టారు కామెంట్లలో. ఖచ్చితంగా నేను ప్రభాస్ కాదు, ఏ హీరో ఫ్యాన్ అయితే కాను. మంచి సినిమాలు వస్తే చిన్న సినిమాలు కూడా నాకు పిచ్చగా నచ్చుతాయి. రీసెంట్గా అది రాక్షసుడో ఏదో వచ్చింది, అయితే నాకైతే ఆ సినిమా వెనకలు ఉండే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పిచ్చి అస్సలు. ఇంకా అలాంటి ఇప్పుడు ఇంకోటి సినిమా ఎప్పటికి నేను చూస్తూనే ఉంటాను, ఇప్పుడు కూడా ఎక్కడికి పోతావు చిన్నవాడా, చిన్న సినిమాలు కూడా నచ్చుతాయి ప్రతి ఒక్కటి. ఓకే, నేను ఏ హీరోకి ఫ్యాన్ కాదు, తప్పుగా ఎవరు అనుకోవాలి. సినిమా మటుకు నచ్చుతుంది, పోయి చూడాలి. అంటే మీరు ఫస్ట్ మైండ్లో నుంచి ఈ మాదిరి నెగిటివ్గా పెట్టుకొని పోవాలి, కూల్గా పోరి చూడాలి, బాగుంటుంది, నచ్చుతుంది. బ్రదర్స్, ఫస్ట్ క్రోమ్ ఆన్ చేయరి, మొబైల్ ఫోన్లో అయితే యూట్యూబ్ ఆన్ చేయరి. యూట్యూబ్ ఆన్ చేసిన తర్వాత సెర్చ్లో మహబూబ్ షరీఫ్ అని పేరు టైప్ చేయరి. ఎందుకు చెప్తున్నానంటే కొత్త వాళ్ళు ఒక వీడియో చూసేది కామెంట్లలో నేను చేసిన వీడియోల గురించే ఈ వీడియో చేయని కామెంట్ పెడుతున్నారు. అందుకు ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కరి. తర్వాత బ్రదర్స్ వీడియోస్లోకి పోయి చూడరి, ఆల్ టైప్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. ఫస్ట్ చూసి తర్వాత కామెంట్ చేయరు. ఓకే.